మోడీ జమానాలో ప్రాంతీయ పార్టీలు అతలాకుతలం అయిపోవడం చూస్తూ ఉన్నాం కదా. మొన్న మధ్యనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వం తీసుకుని బీహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ పక్కకి తప్పుకున్నారు కదా. ఇప్పుడు లేటెస్ట్గా ఎన్సీపీ గురించి చర్చ జరుగుతోంది. అజిత్ పవార్ చనిపోయిన తర్వాత వెంటనే విత్ ఇన్ నో టైం ఆయన భార్య సునేత్రా పవార్ లైమ్లైట్లోకి వచ్చారు కదా. సునేత్రా పవార్ వర్గం ఇప్పుడు తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తుందంటున్నారు. సరిగ్గా ఇదే టైంలో ఇంకొక ఫ్యాక్షన్ ఎన్సీపీలో శరద్ పవార్ మోడీ మీద ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అసలు మోడీ దేశ ప్రతిష్టని విదేశాల్లో ఇనుమడింప చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవి చూస్తూ ఉంటే రెండు ఎన్సీపీలు కలిసి బీజేపీలో విలీనం అయిపోతాయి అనే మాట వినపడతా ఉంది. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రం, బహుశా డీలిమిటేషన్ అంటూ జరిగితే కనుక 70కి పైగా పార్లమెంట్ స్థానాలు ఉండే రాష్ట్రం అది. అలాంటి చోట్ల బీజేపీ అధికారం సిమెంట్ చేసినట్టుగా, కాంక్రీట్ వేసినట్టుగా గట్టిపడిపోయే అవకాశం ఉంది ఎన్సీపీ కనుక బీజేపీలో విలీనమైతే. ఎలాగో తెలుసా, మహారాష్ట్రలో రూరల్ ఓటు, రైతు ఓటు ఎక్కువగా ఉన్న పార్టీ ఎన్సీపీనే. బీజేపీనేమో అర్బన్ సెంట్రిక్. ఇప్పుడు ఎన్సీపీ కూడా తోడైతే అర్బన్తో పాటు రూరల్లో కూడా ఆ పార్టీ గట్టిపడే అవకాశం ఉంది. శివసేన, కాంగ్రెస్ ఉన్నా కానీ తట్టుకోలేవేమో ముందు ముందు. అంటే ఓవరాల్గా డైమెన్షన్స్ అన్నీ మారిపోతాయి పొలిటికల్గా. మరి ఎలా చూడాలి? మోడీ దెబ్బకి, బీజేపీ వ్యూహానికి మరో పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుందా?